మా సెల్ హెల్త్ లవర్స్ అందరికీ నా నమస్కారం అండి. ఇవాళ మీకు 3 పవర్‌ఫుల్ సప్లిమెంట్స్ గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. అవి మెయిన్‌గా మగవాళ్ళ కోసం బాగా యూజ్ అవుతది. అలాగే మేల్ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్‌లో బాగా తగ్గడానికి యూజ్ అవుతది. అవేంటంటే ఎండూరో ఫస్ట్ వన్, సెకండ్ వన్ వచ్చి సెల్విటా, థర్డ్ వన్ వచ్చి వి బూస్ట్ పౌడర్. మా సెల్ హెల్త్ క్లినిక్‌లో గత 4 ఇయర్స్ నుంచి ఎన్నో మేల్ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ సక్సెస్‌ఫుల్‌గా ట్రీట్ చేయడం జరుగుతుంది. దానికి మెయిన్ కారణం మేమిచ్చే సప్లిమెంట్స్ ప్లస్ డైట్ అనేది సపోర్ట్‌గా నిలవడం. దాంట్లో మెయిన్‌గా వచ్చి ఎండూరో. ఎండూరోలో శిలాజిత్ అనే కాంపౌండ్ ఉంటది. శిలాజిత్ అనేది మెయిన్ గా హిమాలయస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారన్నమాట. ఇవి ఎక్కువ హిమాలయ రీజన్స్ లోనే ఉంటాయి అన్నమాట. ఈ శిలాజిత్ అనేది ఎన్నో ఇయర్స్ నుంచి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయడానికి బాగా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే శిలాజిత్ లో మెయిన్ గా ఫుల్విక్ యాసిడ్ అనే కాంపౌండ్ ఉంటది అనమాట. ఈ ఫుల్విక్ యాసిడ్ అనేది ఏం చేస్తుంది అంటే మన స్పర్మ్ సెల్ లో ఉన్న డిఎన్ఏ ని డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. యాక్చువల్ గా మన బాడీలో కొన్ని నెగిటివ్ ఎనర్జీ పార్టికల్స్ రిలీజ్ అవుతాయి. దానినే ఫ్రీ రాడికల్స్ అంటారు. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఏం చేస్తాయంటే సెల్స్ లో ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ చేస్తాయి. ఇవి నార్మల్ సెల్స్ ని డ్యామేజ్ చేస్తాయి, అలాగే స్పర్మ్ సెల్స్ ని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో దీనికి మెయిన్ గా ఈ ఫ్రీ రాడికల్స్ తగ్గించాలంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ బాగా తీసుకోవాలి. ఈ శిలాజిత్ లో ఫుల్విక్ యాసిడ్ అనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల స్పర్మ్ సెల్ యొక్క డిఎన్ఏ డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఆ ఫ్రీ రాడికల్స్ ని తగ్గిస్తుంది అనమాట. అంటే ఆ ఫ్రీ రాడికల్స్ రిలీజ్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. అలాగే ఈ శిలాజిత్ మన బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగా పెంచుతుంది. సో దీనివల్ల స్పర్మ్ కౌంట్ అలాగే స్పర్మ్ మొటిలిటీ బాగా పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే సెకండ్ వన్ కి వచ్చేసరికి సెల్విటా. ఈ సెల్విటాలో మెయిన్ గా మ్యూకినా ప్యూరిన్స్ అనే కాంపౌండ్ ఉంటది. ఈ మ్యూకినా ప్యూరిన్స్ ని వాడుక భాషలో వెల్వెట్ బీన్స్ అని కూడా పిలుస్తారు. ఇవి దీంట్లో నేచురల్ ఫార్మ్ ఆఫ్ డోపమిన్ ఉంటది అనమాట. ఈ డోపమిన్ ఏం చేస్తుందంటే మన పిట్యూటరీ గ్లాండ్ లో FSH LH అంటే ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లిటినైజింగ్ హార్మోన్ అనేది బాగా రిలీజ్ అవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లిటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తాయంటే మన టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్ బాగా ప్రొడ్యూస్ అవడానికి యూజ్ అవుతుంది. అలాగే టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేస్తే లీడిక్ సెల్స్ ఏవైతే ఉండవో అవి ప్రాపర్ గా ఫంక్షన్ అవడానికి ఈ వెల్వెట్ బీన్స్ అనేవి బాగా యూజ్ అవుతుంది అనమాట. దీని ద్వారా స్పర్మ్ కౌంట్ అనేది బాగా పెరుగుతుంది. అలాగే ఈ సెల్విటాలో మెయిన్ గా గోక్షుర్ అనే హెర్బ్ కూడా ఉంటది. గోక్షుర్ అనే హెర్బ్ ఏం చేస్తాడంటే దీంట్లో ప్రోటోడయోసిన్ అనే కాంపౌండ్ ఉంటది అనమాట. ఈ ప్రోటోడయోసిన్ అనే కాంపౌండ్ ఏం చేస్తాడంటే స్పర్మడోజెనిసిస్ బాగా యూజ్ అవుతుంది. అంటే స్పర్మడోజెనిసిస్ అంటే నార్మల్ స్పర్మ్ స్టెమ్ సెల్ నుంచి మెచ్యూర్ ఫామ్ లోకి కన్వర్ట్ అవడానికి బాగా యూజ్ అవుతుంది. దీని ద్వారా స్పర్మ్ కౌంట్, స్పర్మ్ మొటిలిటీ బాగా పెరుగుతుంది అనమాట. అలాగే ఈ గోక్షురాలో నైట్రేట్స్ అనే కాంపౌండ్స్ కూడా ఉంటాయి. ఈ నైట్రేట్స్ కాంపౌండ్స్ ఏం చేస్తారంటే మన బాడీలోకి ఎంటర్ అయ్యాక నైట్రిక్ ఆక్సైడ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ లాగా ఫామ్ అయ్యాక ఏమవుతుంది అంటే బ్లడ్ వెజల్స్ ని బాగా డైలేట్ చేస్తాయి. దీని ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇది ఏం చేస్తుంది, దీని ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవడం వల్ల మన ప్రైవేట్ స్పాట్ కూడా బాగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఎర్లీ ఎజాక్యులేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అలాగే థర్డ్ సప్లిమెంట్ వచ్చేసరికి వి బూస్ట్ పౌడర్. ఈ వి బూస్ట్ పౌడర్ లో మొత్తం 51 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మెయిన్ అశ్వగంధ, నల్ల మిరియాలు, జింజర్ అంటే అల్లము, అలాగే సఫీద్ ముస్లి లాంటి పవర్ఫుల్ హెర్బ్స్ ఉంటాయి అనమాట. ఇవి ఏం చేస్తాయంటే మన బాడీలో కార్టిజాల్ లెవెల్స్ ని బాగా తగ్గిస్తాయి. ఈ కార్టిజాల్ అనేది ఒక స్ట్రెస్ హార్మోన్ అండి. ఈ స్ట్రెస్ వల్ల కూడా మనకు మేల్ ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అశ్వగంధ అనేది ఏం చేస్తారంటే కార్టిజాల్ లెవెల్స్ ని బాగా తగ్గిస్తుంది అనమాట. దీని వల్ల స్పర్మ్ కౌంట్ అనేది బాగా పెరుగుతుంది. అలాగే అశ్వగంధ అనేది మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ బాగా పెంచుతుంది. అలాగే వైటాలిటీ లెవెల్స్ కూడా బాగా పెంచుతుంది అనమాట. అలాగే దీంట్లో నల్ల మిరియాలు ఎక్కువగా ఉంటది. నల్ల మిరియాలు ఏం చేస్తదంటే దీంట్లో పిప్పరిన్ అనే కాంపౌండ్ ఉంటది అనమాట. ఈ పిప్పరిన్ అనే కాంపౌండ్ ఏం చేస్తంటే మన స్పర్మ్ ప్రొడ్యూస్ అవడానికి అవసరమైన మినరల్స్ ని బాగా అబ్జార్బ్ అవడానికి యూజ్ అవుతుంది. ఇది మెయిన్ గా స్పర్మ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే మెయిన్ గా జింక్, సెలీనియం, విటమిన్ B6 లాంటి మినరల్స్ చాలా అవసరం. సో ఈ మినరల్స్ మన బాడీలో బాగా అబ్జార్బ్ అవడానికి ఈ పిప్పరిన్ అనే కాంపౌండ్ బాగా యూజ్ అవుతుంది అనమాట. మా సెల్ హెల్త్ క్లినిక్ లో ఈ 3 సప్లిమెంట్స్ మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యే వాళ్ళు, అంటే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి, అలాగే టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ 3 సప్లిమెంట్స్ మేము ఇవ్వడం వల్ల మా డైట్ తో పాటు వాళ్ళ స్పర్మ్ మొటిలిటీ ఏదైతే ఉందో లెస్ దాన్ 10% ఉన్నా కూడా విత్ ఇన్ 1 మంత్ లో 60% పెరిగిన కేసెస్ కూడా చాలా ఉన్నాయండి. అలాగే ఎవరికైతే టెస్టోస్టెరాన్ లెవెల్స్ బిలో 264 ఉన్న కేసెస్ కూడా 2 మంత్స్ లోనే మోర్ దాన్ 584 పెరిగిన కేసెస్ కూడా ఉన్నాయి. అలాంటి రిజల్ట్స్ మా సెల్ హెల్త్ క్లినిక్ లో రావడం మెయిన్ కారణం ఈ 3 సప్లిమెంట్స్. సో ఎవరైతే మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారో ఒకసారి మా సెల్ హెల్త్ క్లినిక్ విజిట్ చేసి మేము ఇచ్చే డైట్ ప్లస్ ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మీ ప్రాబ్లం అనేది చాలా తొందరగా తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మా సెల్ హెల్త్ క్లినిక్ లో ఇలా మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ స్పర్మ్ కౌంట్ ఏదైతే ఉందో 25 మిలియన్స్ నుంచి 150 మిలియన్ పెరగడం, అలాగే వాళ్ళ స్పర్మ్ మొటిలిటీ 10% కన్నా తక్కువ ఉండేవి మోర్ దాన్ 60% కి రావడం, అలాగే వాళ్ళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా 264 నుంచి 584 పెరగడం, ఇలాంటి రిజల్ట్స్ చాలా బాగా రావడం గమనించామండి. దానికి మెయిన్ కారణం మేము యూజ్ చేసే సప్లిమెంట్స్ ప్లస్ మా సెల్యులర్ మెటబాలిక్ డైట్ ద్వారానే ఈ రిజల్ట్స్ రావడం గమనించాం. ఎవరైతే ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సఫర్ అవుతారో ఒకసారి మా సెల్యులర్ క్లినిక్ విజిట్ చేయండి. మీరు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ పొందడం జరుగుతుంది. థ్యాంక్ యూ.